అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు విడుదల రజనీ గారు ఫుల్గా ఫైర్ అయిపోయారండి. ఒక రేంజ్లో ఫైర్ అయిపోయారు. అసలు ప్రభుత్వం మీద అయితే ఇక మా విడుదల రజనీ గారు అసలు మీ అంతు తేలుస్తా, మీ సంగతి తేలుస్తా, మేమంటే ఏంటో చూపిస్తా, మహిళలకు రక్షణ లేకుండా పోయింది, అది ఇది అని అసలు నేను కాదు కానీ ఆస్కార్ లెవెల్లో ఆమె పర్ఫార్మెన్స్ చేసింది. ఇప్పుడు అందరూ ఆ వీడియో చూశాక అరే విడుదల రజనీ అక్క ఏందిరా తొందరలో ఇంత షార్ట్ టైంలో మహిళల కోసం ఆమె పోరాడుతుంది, మహిళల కోసం ఈ విధంగా మాట్లాడుతుంది ఆమె. నిజంగా నేను విడుదల రజనీ గారు వీడియో చూస్తే నిజంగా మాకైతే మాత్రం చాలా ముచ్చటేస్తుంది. ఆ లెవెల్లో ఆమె పర్ఫార్మెన్స్ చేసింది. వైఎస్ఆర్సీపీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ని యాస్టీస్గా ఆమె చదివేసింది. ఏమని చెప్తుంది ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ అక్క ఆవేశం చూస్తే, ఆ తర్వాత అక్క మంత్రిగా ఉన్నప్పుడు అక్క కార్యకర్త ఒకడు ఒక నీచమైనటువంటి పని చేశాడు. అక్క మర్చిపోయి ఉంటుంది, కావాలంటే గూగుల్లో కొడితే కూడా వస్తుంది ఆ గూగుల్ చరిత్ర. సో ముందు అక్క ఏం ఆవేశపడుతుందో దాన్ని చూద్దాం, తర్వాత ఆ వీడియో గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఈ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేయటం ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే సాధ్యం. ఎందుకంటే జనం మొహం మీద ఊసినా కూడా ఆ మర్చిపోయారులే అనుకొని స్టూడియో ముందుకు వచ్చి మాట్లాడటం అనేది ఒక వైసీపీ వాళ్ళకే సాధ్యం. సరే అక్క ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి, చూసిన తర్వాత ఆ వీడియోకి మనం కౌంటర్ ఇద్దాం. వాళ్ళ బాధని మీకు ఆ వీడియోని చూపించి ఏడ్చినప్పుడు ఏమైంది మీ చిత్తశుద్ధి? ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇక పైగా ఇక మాటలు చెప్తారు వీళ్ళు ఏమని, మహిళలకు ప్రత్యేక గ్రీవెన్స్ అంట. అమ్మా, మహిళలకు ప్రత్యేక గ్రీవెన్స్ మీరు నడపడం కాదు, మీ దగ్గరికి ఏడుస్తూ వచ్చినటువంటి మహిళ వివస్త్రణకు గురై ఏడుస్తూ తన బాధను చెప్పుకొని టీడీపీ వాళ్ళు మామూళ్ళ కోసం ఈ విధంగా హింసించి కొట్టారని చెప్తే అది పట్టించుకొని మీరే గ్రీవెన్స్ గురించి మాట్లాడతారు. ఫస్ట్ అవి పట్టించుకోండి. మీ దగ్గరకు వచ్చిన మహిళకు మీరు న్యాయం చేయండి. మీరు తనకు న్యాయం చేయడంలో ఖచ్చితంగా జాప్యం జరిగింది కాబట్టే పోలీసుల అలసత్వం వల్లే ఈ దారుణం జరిగింది. ఇది మీరు గనక సరైన టైంలో టైమ్లీ యాక్షన్ తీసుకుంటే గనక ఇది జరిగి ఉండేది కాదు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? పోలీసులు సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వానికి ఈ ఇన్సిడెంట్ అనేది ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ పోలీసులు తలదించుకునేటువంటి ఇన్సిడెంట్ ఇది. షేమ్ ఆన్ దిస్ గవర్నమెంట్. అలాంటి ఇన్సిడెంట్ ఇది. ఫర్దర్ ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడ రైజ్ అవ్వకుండా కాపాడేందుకు పోలీసులు ఈ ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందని హెచ్చరిస్తూ ఇప్పటికైనా రెడ్ బుక్ మానుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎవరన్నా ఈ అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ మీద, వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాల మీద, వాళ్ళ హామీల మీద నిలబడినందుకు ప్రశ్నిస్తే వాళ్ళని హింసించడం మానేయండి. ఇప్పటికైనా సామాన్య ప్రజలకు న్యాయం చేసే దాని మీద దృష్టి పెట్టండి. మహిళలకు జరుగుతున్నటువంటి ఇలాంటి అన్యాయాలు కట్టడి చేసేందుకు ప్రయత్నించండి అని ప్రభుత్వాన్ని. నిజంగా అక్క మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే అక్క ఈ ఫస్ట్ టైం మహిళల కోసం బయటకు వచ్చేసి రెచ్చిపోయారు కదా. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం నేను చెప్తున్నా. విడుదల రజనీ అనుచరుడు ఒక అతను ఒక మైనర్ బాలికని ఆటో ఎక్కించుకొని వెళ్ళే క్రమంలో ఆ మైనర్ బాలిక మీద అత్యాచారం చేశాడు. అయితే అది కేసు కట్టకుండా మైనర్ బాలిక కుటుంబాన్ని రాజీ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మీదే తప్పుడు కేసులు కట్టించినటువంటి మహానటి, అద్భుతమైన నటి. చప్పట్లు కొట్టి మనం ఆహ్వానించాలి అక్కని. అక్క జగన్మోహన్ రెడ్డి లాగా మెమరీ లాస్ ఉంది అక్కకి. గతం మర్చిపోయిద్ది. అక్కడికి వచ్చి ఆవేశం మీద ఊగిపోతే జనాలు ఎవరు నమ్మరమ్మా విడుదల రజనీ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేంది, నీ చరిత్ర ఏంది, నీ బతికేంది? నువ్వు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతుంటే జనాలు, చిలకలూరుపేట ప్రజలు అవురా ఎంత అద్భుతమైనటువంటి మహిళరా నాయన మా విడుదల రజనమ్మ, ఎంత రజనమ్మరా నాయన, మామూలు రజనమ్మ కాదు. అసలు ఈరోజు మా అక్కకి జ్ఞానోదయం అయింది, మా అక్క బ్రహ్మాండంగా ఈరోజు మాట్లాడుతుందంటూ అందరూ ముక్కు మీద వేలేసుకొని అసలు నివ్వరపోయి నిఘ్రాంతపోయి చూస్తున్నారు. ఎందుకంటే గతంలో నీ పరిపాలనను చిలకలూరుపేటలో నువ్వు చేసినటువంటి, నీ కార్యకర్తలు చేసినటువంటి దరిద్రమైనటువంటి చండాలమైన పనులు చాలా ఉన్నాయి. నేను అడుగుతున్నా, ఏంటి పెద్దగా నడుస్తున్నావు కదా. నీకు 15వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది. 16 బాధిత మహిళ వచ్చి ఎవరైతే సంబంధితటువంటి ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకొచ్చారు. 16 ఆ రోజు సిఐకి ఆదేశించారు. 17కి వాళ్ళందరినీ కూడా
మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో అందులో కొంతమంది పరారీలో ఉంటే వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేసి 17కి 18 కల్లా జనాన్ని పట్టుకొని సంబంధిత వ్యక్తికి ఎమ్మెల్యే గారు స్పాట్ వాడికి ఉన్నటువంటి సభ్యత్వాన్ని రద్దు చేసింది. అలాగే 331 అప్లికేటెడ్ 6 అని ఒక భయంకరమైన 14 సంవత్సరాలు జైలు శిక్ష పడినటువంటి కేసులో అతని సెక్షన్స్ కింద కేసు నమోదు చేసింది. నేను ఈరోజు అడుగుతున్నా, అక్కడ సంఘటన నేను సమర్థించట్లా, అది కరెక్ట్ పద్ధతి నేను అనట్లా, దాన్ని ఎంకరేజ్ చేయట్లా. కానీ మీలాంటి వాళ్ళు వచ్చి అక్కడ మాట్లాడుతుంటే మీరు ఆవేశపడిపోతున్నారు. మిగతా వాళ్ళు మాట్లాడారు, ఓర్దు కళ్యాణి గారు మాట్లాడారు, తర్వాత ఇంకా 4-5 మాట్లాడారు. వాళ్ళ గురించి నేను పెద్దగా స్పెసిఫిక్గా చెప్పట్లా. నీ ఒక్కరి గురించి ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు చిలకలూరుపేటలో ఒక మైనర్ బాలికని మీ పార్టీ కార్యకర్త నిర్బంధించి అత్యాచారం చేస్తే వాడి మీద కేసు పెట్టాల్సింది బానిచ్చి వాడికి రాజీ చేయటం కోసం బాధిత కుటుంబాల మీద కేసు పెట్టారు. చూసావు, నా భూతో నా భవిష్యత్ అమ్మ. దేశ చరిత్రలో ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయలేదు. ఇవాళ మీడియా ముందుకు వచ్చి రక్షించండి, కాపాడండి, మీ అంత చూస్తా, మిమ్మల్ని తేలుస్తా. ఏందమ్మా, ఏంది, ఏం చేస్తా? నేను అడుగుతుంది ఏంది చెప్పు. తప్పు జరిగింది, కూటమి చర్యలు తీసుకుంది, సంబంధిత 9 మందిని తీసుకెళ్లి లోపల పడేసింది. మీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఒక్క ఇన్సిడెంట్, ఇదిగో మా ప్రభుత్వ హయాంలో మేము ఇలా చేసాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బెటర్గా చేసిన చిటికలే ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే చూపించు. నువ్వు ఊరికే మీడియా ముందుకు వచ్చేసి ఎలివేషన్స్ కోసం భారీ డైలాగులు వేయటం కాదు. నువ్వు గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వ హయాంలో మహిళల మీద దాడి చేసినటువంటి ఎవరినైనా కనీసం అట్లీస్ట్ మీ పార్టీ కార్యకర్తను పక్కన పెట్టేసి ఎవరి మీదైనా మీరు చర్యలు తీసుకున్నట్టు మీ చరిత్రలో ఉంటే చూపించండి. నేను సెల్యూట్ కొట్టి జిందాబాద్ కొడతా. మీడియా ముందుకు వచ్చేసి గంతులేసి అరిసేస్తే గల్లాబడా చేసేస్తే ప్రజలు అబ్బో నిజమే కావాలనుకుంటారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ నాయకుడికైనా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క కార్యకర్తకైనా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదిగో మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటంతో మహిళల మీద అత్యాచారాలు చేసిన, మహిళల మీద అగౌరవపరిచిన మా సొంత పార్టీ కార్యకర్తలు దేవుడు ఎరుగు ఎవరినైనా శిక్షించిన సందర్భాలు ఉన్నాయేమో డేటా చూపించండి. మీకు చేతనైతే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇలా డేటా తీసుకొచ్చి ఇదిగో ఇది ఇదిగో ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది, మేము చేసాం, దిశ చట్టం కింద ఇంతమందిని అరెస్ట్ చేసాం, ఇంతమందికి జైలు శిక్ష పడింది. పేరుకు మాత్రం అసెంబ్లీలో ఏదైనా జరిగితే 45 రోజుల్లో వాడు సంబంధిత వ్యక్తిని ఎటువంటి ఆధారాలు ఎటువంటి వివరణ లేకుండా వాడిని తీసుకెళ్లి లోపల పడేస్తాం అని చెప్పేశారు. అబ్బో నిజమే కావాలా జగన్మోహన్ రెడ్డి అంటే. ఆ పక్కనే ఒక రోజా ఉంది, ఒక లొట్ట పీసు రోజా. అన్నా జగనన్న నువ్వు సూపర్ అన్నా, నువ్వు సూపరు, ఏమని గన్నొచ్చేలోపు జగన్ వస్తాడని చెప్పింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అది ఎంత పెద్ద రోల్ అయిందో అందరికీ తెలుసు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఇక్కడ నేను ఎవరిని సమర్థించట్లా. మీరేదో ఒక టైంపాస్ మాటలు తీసుకొచ్చి ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు కదా, కాబట్టి ఆ 10,000 రూపాయలని సాగ్గా చూపించి మీరు మాట్లాడుతున్నారు. ఆ చిల్లర రాజకీయాలు మానుకోండి, ఆ చిల్లర మాటలు మానుకోండి. అక్కడ జరిగింది ఒక మహిళకు నిజంగానే అన్యాయం, దాని మీద ప్రభుత్వం స్పందించింది, కేసులు నమోదు చేసింది. అంతేకాకుండా సంబంధిత వ్యక్తుల్ని జడ్జి గారి ముందు హాజరుపరిచి రిమాండ్కి పంపించింది. ధైర్యం ఉన్న ప్రభుత్వం అని నేను చెప్తున్నా. గత 5 ఏళ్లలో మీ ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోండి. ఎక్కడైనా ఒక్క మహిళ కుటుంబానికి మీరు న్యాయం చేశారేమనంటే ఓపెన్ ఛాలెంజ్గా. ఇంత ఆవేశపడుతున్నావు కదా, ఈ ఆవేశం గత 5 ఏళ్లలో మీరు ఏం చేశారో, ఎవరి దగ్గర చేశారో చూపించండి. దానికి మేము క్షమాపణ చెప్పడానికి, బేషరతుగా క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని నువ్వు మీడియా ముందుకు కెమెరాలు యాక్షన్ రోల్ అనగా తాడేపల్లి స్క్రిప్ట్ని తీసుకొచ్చి అని ఊగిపోతే ఇక్కడ ఎవరు ఏం చేసేవాళ్ళు లేరమ్మా. కాకపోతే గత 5 ఏళ్లలో మీరు మహిళ అయ్యుండి ఒక మహిళకి అన్యాయం జరిగితే అది నీ దగ్గరకు వచ్చి మొరబెట్టుకుంటే మా కార్యకర్తలే అని చెప్పేసి కాంప్రమైజ్ చేయడం కోసం బాధిత కుటుంబాల మీద కేసు కట్టినటువంటి నువ్వు కూడా ఈరోజు గతం మర్చిపోయి, జగన్మోహన్ రెడ్డిలా గతం మర్చిపోయి ఇక్కడికి వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నావు అంటే నిజంగానే చిలకలూరుపేట ప్రజలంతా కూడా ముక్కు మీద వేలేసుకొని ఔరా విడుదల రజనీ అని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యపోయి చూసే పరిస్థితి ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ ఊపులు ఇవన్నీ కూడా గత 5 ఏళ్లలో చేస్తుంటే ఇలా కాస్తో కూస్తో రాష్ట్రంలో అత్యాచారాలు చేసే వాళ్ళకి భయం ఉండేది. మీ గుండా ఎవరికి ఎలాంటి భయం లేకుండా పోయింది. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తాడేపల్లి స్క్రిప్ట్ని పంపిస్తే మీలాంటి స్క్రాప్ బ్యాచ్ని మీడియా ముందు పెట్టి మాట్లాడటం అలవాటు చేసుకున్నారు. కానీ గత 5 ఏళ్లలో మేము మహిళలకు ఇలా చేస్తాం, ఇంతమంది మహిళలకి మేము రక్షణ కల్పించాం, ఇంతమంది మహిళా బాధిత కుటుంబాలకు మేము న్యాయం చేశాం అని చెప్పగలిగే దమ్ము ధైర్యం వైసీపీకి ఉందా అని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో
దళిత మహిళ నాగమ్మ అని అత్యంత దారుణంగా కిరాతకంగా అత్యాచారం చేసి ఆమె ప్రైవేట్ పార్టీల్లో బీరు సీసా పెంకులు పెడితే అరే ఇది తప్పు అని చెప్పేసి దాని మీద ప్రశ్నించడానికి వెళ్తే అప్పటి ఇప్పుడు ప్రస్తుత హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారిని ఎంఎస్ రాజు గారి మీద ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పనిచేస్తున్నటువంటి మీలాంటి వాళ్ళందరూ ఇవాళ మహిళలకు అన్యాయం జరిగింది, బాధితులకు అన్యాయం జరిగిందని మాట్లాడుతుంటే నిజంగా చాలా ఆశ్వాసంగా ఉంది. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం, మేము మాత్రం తప్పును సమర్థించట్లేదు.